అసలు ఎందుకు ఈ ఓఆర్ఎస్ ని బ్యాన్ చేయాలి? ఆ ఫైట్ చేస్తున్న లేడీ డాక్టర్ ఎవరు? మొత్తం వీడియో తెలుసుకుందాం, లాస్ట్ వరకు చూడండి. ఓఆర్ఎస్ అంటే ఏంటి? మన బాడీలో వాటర్ అండ్ సాల్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి యూస్ చేసేది. ఎస్పెషల్లీ డీహైడ్రేషన్ టైంలో డాక్టర్ సజెస్ట్ చేసేది WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో చాలా కంపెనీస్ మార్కెట్ లోకి ఎలక్ట్రో ఓఆర్ఎస్, ఫ్రూట్స్ ఓఆర్ఎస్, నేచురల్ ఓఆర్ఎస్ అని ఫేక్ ఓఆర్ఎస్ ను మార్కెట్ లోకి దింపారు. వీటిలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని, మెడికల్ ఫార్ములా కూడా కరెక్ట్ లేదని, కొన్ని కేసుల్లో ఇవి తాగడం వల్ల చిన్నపిల్లల కండిషన్ డేంజరస్ గా మారిందని హైదరాబాద్ నుంచి డాక్టర్ శివరంజని సంతోష్ 2017 నుంచి ఫైట్ చేస్తున్నారు. ఆమె గవర్నమెంట్ కి ఇంకా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కి కంటిన్యూస్ కంప్లైంట్స్ ఇంకా పిటిషన్స్ ఫైల్ చేశారు. 8 years వరకు ఫైట్ చేసిన తర్వాత ఫైనల్లీ 2025 లో విక్టరీ వచ్చింది. 2025 అక్టోబర్ లో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్ట్రాంగ్ ఆర్డర్ ను పాస్ చేసింది. అదేంటంటే ఫ్రమ్ నౌ నో కంపెనీ కెన్ యూజ్ ఓఆర్ఎస్ నేమ్స్ ఇన్ దేర్ లేబుల్. అంటే WHO అప్రూవ్ లేకుండా ఏ కంపెనీ వాళ్ళ బ్రాండ్స్ మీద ఓఆర్ఎస్ అనే నేమ్ యూజ్ చేయకూడదు. మార్కెట్ లో ఉన్న మొత్తం ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్స్ అన్ని రిమూవ్ చేయాలి అని చెప్పి FSSAI ఆర్డర్ పాస్ చేసింది. ఒక డాక్టర్ ఫైట్ వల్ల lakhs of people get clarity on what is real ORS and what not. And hands off to డాక్టర్ శివరంజని సంతోష్ గారు. 8 years ఫైట్ అంటే మామూలు విషయం కాదు. తన టైం, తన కష్టం, తన ఎనర్జీ మొత్తం దీని మీద పెట్టేసి ఉంటారు. దీని మీద మీ ఒపీనియన్ కింద కమెంట్స్ లో చెప్పండి.